దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గత నెల రోజుల నుంచి గోల్డ్ రేట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఇవాళ బంగారం ధరలు మళ్లీ పెరిగి లైఫ్ టైం హైకి చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఫస్ట్ టైం 84,000 మార్క్ దాటింది. దీంతో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మరొక వైపు రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ నేపథ్యంలో ఈ సంవత్సరం బంగారు ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనే ఉత్కంఠ అయితే ఏర్పడింది. నిజానికి గత బడ్జెట్ సందర్భంగా బంగారం ధర భారీగా తగ్గింది. ఈసారి మాత్రం బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో పాటు బడ్జెట్ మీద ఆధారపడి బంగారం ధరలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. గత నెల రోజులుగా గోల్డ్ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్ 31న 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 7,110 రూపాయలు ఉంటే ఇవాళ 7,730కి చేరింది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలో 620 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి, బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్స్ ఏ రేంజ్లో పెరుగుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. 2024 జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టాక బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గించడంతో ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువ పతనం కారణంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగే పరిస్థితులు కనిపిస్తుండటంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఇన్వెస్టర్స్ పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దాంతో అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగిపోతుంది. దీనికి తోడు రూపాయి విలువ బలహీనపడడం కూడా మన దేశంలో గోల్డ్ రేట్ ఆల్ టైం గరిష్టానికి చేరడానికి కారణం. బంగారంపై దిగుమతి సుంకాలను ఇంకా తగ్గించాలని నగల పరిశ్రమ కేంద్రాన్ని కోరుతుంది. వరల్డ్ వైడ్గా కౌన్సిల్ కూడా బడ్జెట్లో సుంకాలు పెరిగితే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తోంది. దీంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం తగ్గేలా, రూపాయి పతనాన్ని అడ్డుకునేలా బంగారం విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.